ఇంకా మనకి రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో చాలా అంటే చాలా అప్డేట్స్ ఇచ్చారన్నమాట. 'వారణాసి' మూవీ టీమ్ వచ్చేసి మనకి రాజమౌళి గారైతే ఏకంగా మనకి ఈ మూవీ ఎన్ని పార్ట్స్ వస్తదని కూడా క్లారిటీగా చెప్పారు. అలాగే మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా చాలా అంటే చాలా అప్డేట్స్ ఇచ్చారు. మరి ఆ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. ఇంకా మన వీడియో టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సినిమాలో నా పేరు రుద్ర అని, ఆ పేరు వచ్చేసి రాములు వారితో కనెక్ట్ అయ్యి ఉంటదని ఒక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట మనకి మహేష్ బాబు గారు. ఇంక ఈ పాత్ర కోసం దాదాపు 6 నెలల పాటు రన్నింగ్ స్టైల్ కూడా మార్చుకున్నారంట మహేష్ బాబు గారు. అలాగే మనకొచ్చి కలర్ యుద్ధం, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా 3 నెలల పాటు కష్టపడి నేర్చుకున్నారంట. ఇంకా అలాగే వాళ్ళ నాన్నగారైన సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఒక మైథాలజీ సినిమా తీయమని చెప్పేవారంట ఎప్పటి నుంచో. ఆయన కోరిక ఇన్నాళ్ళకి నెరవేరిందని చెప్పి ఎమోషనల్‌గా మనకైతే మహేష్ బాబు గారు అయితే చెప్పుకొని వచ్చారనమాట. అలాగే మహేష్ బాబు గారు, రాజమౌళి కాంబినేషన్ మనకి ఎప్పుడో 15 ఇయర్స్ క్రితమే మనకైతే అనుకున్నారంట, తీద్దామని లాక్ అయిందంట. కానీ ఇన్ని సంవత్సరాలు పట్టిందంట. ఇంతకీ మనకి మహేష్ బాబు గారికి రాజమౌళి గారు కథ చెప్పినప్పుడు చాలా అంటే చాలా థ్రిల్ అయ్యారంట. ఇందులో మనకు వచ్చేసి రామాయణం, అలాగే టైమ్ థ్రాట్లు, అలాగే మనకు వచ్చేసి భారీ యాక్షన్ సీన్స్, అన్ని జానర్స్ ఒక్క మూవీలో ఉంటాయని చెప్పేసి కూడా ఆయన సర్ప్రైజ్ అయ్యారంట. ఇంకా ప్రియాంక చోప్రా గారికి అయితే రాజమౌళి గారు పెట్టిన కండిషన్ అంట, నేను చాలా కాలం ఇండస్ట్రీలో చాలా సినిమాలు తీసాను, కానీ నేను తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్స్ చెయ్యలేదు. ఇంకా ప్రియాంక చోప్రా గారు వచ్చేసి రాజమౌళి గారిని అడిగారంట, నన్ను ఈ సినిమాలో ఒక మంచి డ్యాన్స్ నాకు నేర్పించి ఒక మంచి పాటలో పెట్టండి అని చెప్పేసి అయితే కోరారంట మరి రాజమౌళి గారిని. ఇంకా ప్రియాంక చోప్రా గారికి వచ్చేసి ఇది తన ఫస్ట్ తెలుగు మూవీ అని కూడా చెప్పుకుంటూ వచ్చారనమాట. అలాగే ఈ సినిమాలో కొన్ని తెలుగు డైలాగ్స్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను నేను కొన్ని నెలలు నేను తెలుగు నేర్చుకుని ఈ డైలాగ్స్ చెప్పానని కూడా చెప్పారు. అలాగే ఈవిడ కూడా మన కలరీ డ్యాన్సులు విద్యలు కూడా నేర్చుకున్నారంట చాలా కష్టపడి. నెక్స్ట్ పృథ్వీరాజ్ గారు వచ్చేసి ఇందులో ఈ మూవీలో నా పేరు వచ్చేసి కుంభాన్ని అయితే చెప్పుకుని వచ్చారనమాట. ప్రేక్షకులు ఊహించినంత విధంగా ఈ పాత్రను రాజమౌళి గారు బాగా రాశారని చెప్పుకొచ్చారు. నేను ఎన్నో పాత్రలు చేశాను, కానీ ఈ పాత్రలో వచ్చేసి నాకు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందని అయితే చెప్పుకొచ్చారనమాట. హాలీవుడ్ విలన్ డాక్టర్ ఆక్టోవియస్ లాగా నాకు 4 రోబోట్ చేతులు ఉంటాయని కూడా చెప్పారు. ఇంతకీ ఈ ఆక్టోపస్ అనేది మనకి స్పైడర్ మ్యాన్ మూవీ ఎవరికైనా తెలిస్తే అందులో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా ఆ చేతులన్నీ కూడా ఒక వీల్ చైర్కి అయితే కనెక్ట్ అయి ఉంటుందని కూడా ఆయన అయితే చెప్పుకుని వచ్చారనమాట. అలాగే ఆయన వచ్చేసి కుంభ క్యారెక్టర్ వచ్చేసి చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుందని అయితే ఒక హింట్ కూడా ఇచ్చారు. ఇంకా రాజమౌళి గారు సెట్స్లో అయితే ఆర్టిస్టులకైనా హీరోస్కైనా అందరు యాక్టర్స్కైనా కంఫర్ట్ జోన్లో ఉండరని ఆయన అయితే బల్లగుద్ది మరీ చెప్పారనమాట. ఆయన ప్రతి షాట్ ప్రతి ఫ్రేము కూడా పర్ఫెక్ట్గా వచ్చేంతవరకు అలా చేపిస్తూనే ఉంటారని కూడా చెప్పొచ్చారు. ఆయన ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్లోనూ ప్రాణం పెట్టేస్తారని అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అయితే చెప్పుకొచ్చారు. ఇంకా రాజమౌళి గారు వచ్చేసి అసలు ఈ సినిమా ఎన్ని పార్ట్స్ కింద రాబోతుంది అని ఒక క్వశ్చన్ వేయగా అందులో రాజమౌళి గారు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను 2 పార్ట్స్ అనుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చేసి మేము ఒక పార్ట్లోనే ఫినిష్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. ఇందులో రామాయణం పార్ట్ వచ్చేసి 30 మినిట్స్ ఉండబోతుంది. అలాగే ఈ మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 35 minutes కానీ 40 minutes కానీ ఉండొచ్చని అయితే మనకైతే అప్డేట్ ఇచ్చారు. సో వారణాసి మూవీ వచ్చేసి మనకు ఒక పార్ట్లోనే వస్తుంది. మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే, బై ఫ్రెండ్స్.